ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడం, అదేవిధంగా మరి కొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు. కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడము, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడము, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని అనారోగ్యంతో ఏదో రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకు ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిష్శాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిది అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిష్శాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు, పూర్వజన్మలో ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడి యొక్క ప్రయాణం, శని అనగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాసుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని ఏ ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా పలానా పోయిన జన్మలో మీరు పలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు పలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చింది అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాశి తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఏం చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే, మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషి మనిషిగానే జన్మించాలని రూల్ లేదు. గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు, పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు. మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ఇక 11వ లగ్నమైనటువంటి కుంభలగ్నంలో జన్మించిన వారికి లగ్నం తెలియదు, నాకు రాశి మాత్రమే తెలుసండి, కుంభరాశి అని చెప్పి తెలుసు. అందులో ముఖ్యంగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించాలనుకునేటువంటి వారికి కూడా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది వర్తిస్తుంది.
అలాగే మనకి జ్యోతిష్శాస్త్రంలో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఆధారంగా మనకి ఈ జన్మ లభిస్తుంది. అంటే మనం ఎక్కువ మంచి కర్మలు చేశాము, ఈ లైఫ్లో కొంచెం మంచి ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాం. ఎక్కువ తెలుసో తెలియకో కొన్ని చేయకూడని కర్మలు చేసాము, ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే దీన్ని జ్యోతిష్శాస్త్రంలో జీవకారకుడు, కర్మకారకుడు, అంటే జీవకారకుడు గురువు, కర్మకారకుడు శని. మీ యొక్క జన్మజాతకంలో ఆ యొక్క గురు శనులు ఎక్కడున్నారో చూసుకొని జీవుడు ఉన్నటువంటి ప్రయాణం, జీవుడికి వెనకరాసులు అంటే పూర్వజన్మ కర్మ, అంటే పూర్వజన్మలో ఎటువంటి చేశాడు జీవుడు, అలాగే పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మలు ఏమిటి అనేటువంటి తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటూ పలానా దేవతారాధన చేయండి, పలానా గోసేవ చేయండి, పలానా దానం ఇవ్వండి అనేటువంటిది. అదేవిధంగా మనకి మన ఈ సిస్టంలో కూడా లగ్నం ఈజ్ జీవుడు. అంటే లగ్నము ఈ జన్మలో మీరు కుంభంలో జన్మించారు అంటే దాని పాస్ట్ అనేది మకరంతో సంబంధం ఉంటుంది. అంటే మీరు పాస్ట్ లైఫ్లో ఏమై ఉంటారు అనేటువంటిది చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు గమనించినట్లయితే పాస్ట్ లైఫ్లో మీరు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారు కూడా. అలాగే కొంత రిలేషన్స్తోని, కొంత బంధువర్గంతో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. వ్యాపార సంబంధంగా కొంతవరకు మీకు కొన్ని రుణం ఉంటుంది. పాస్ట్ లైఫ్లో కొంత వ్యాపారాలు చేసి ఉంటారు అన్నమాట. మీరు కుంభంలో జన్మించినటువంటి వారు, కుంభలగ్నంలో జన్మించారు అంటే పాస్ట్ లైఫ్లో వ్యాపార సంబంధించినవి చేశారు అని అర్థం. అందుకే చూడండి, ఏ కుంభలగ్నం వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి ఎక్కువ వ్యాపారం థింకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కుంభలగ్నం వాళ్ళని కానీ తీసుకున్నట్లయితే ఎందుకు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్ వాసన అనమాట. ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఒక షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళగానే షాపులో కొనడం కంటే కూడా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, షాప్ ఎంత నడుస్తుండొచ్చు, లోపల రోజు ఎన్ని వెరైటీలు పెట్టాడు, ఎంతకాలం నుంచి ఇది నడుపుతున్నారు, రోజు ఎంత సేల్స్ ఉండొచ్చు, ఎలాగా జనాలను ఆకర్షిస్తున్నాడు, ఈ థింకింగే ఉంటుంది. ఒకవేళ నేను ఆ షాప్ పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి షాప్ నేను నడపగలనా లేదా. వాళ్ళ ఆఖరికి ఒక గప్చుప్ బండి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కుంభం వారికి ఈ గప్చుప్ బండి వాడు ఎంత అమ్ముతుండొచ్చు. అంటే ఏంటంటే ఆల్వేజ్ ఇది ఒక పాజిటివ్ చెప్పాలంటే. ఎందుకంటే జీవితంలో నేను ఏమీ చేయకుండా ఉండిపోవడం కంటే కూడా నేనేం చేయగలనని వెతుక్కుంటూ ఉంటారు చెప్పాలంటే. నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఇది కూడా ఎక్కువగా ఉంటుంది కుంభం వారికి. అంటే నేను ఏమి చేయగలను అనేటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. నేను ఏం చేయగలను అది చేస్తాననేటువంటి ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది కుంభలగ్నం వారికి. సో ఇక్కడ ఏంటంటే ఈ పూర్వజన్మలో ఖచ్చితంగా బిజినెస్ పీపుల్ అయి ఉంటారు వీళ్ళు, అందులో సందేహం లేదు. అందులో చేసినటువంటి కొన్ని పుణ్యకర్మల ద్వారా మంచివి. అందులో కొంతమంది చూడండి, కొన్ని కల్తీ అమ్మడం కానీ, లేకపోతే తెలుసో తెలియక అమ్ముతుంటారు, తెలిసి అమ్మాలని రూల్ లేదు. కొన్నిసార్లు కల్తీ అమ్మడం కానీ, లేకపోతే కొన్నిసార్లు కొన్ని వ్యాపార నియమాలు, కొన్ని ప్రభుత్వంతో కూడినటువంటి కొన్ని వ్యాపార నియమాలు దాటినా కూడా మీకు ఈ లైఫ్లో అది ఏ రూపంలో వస్తుంది అంటే, ఎక్కువగా మనస్తాపం చెందడానికి, మరియు తల్లితో విభేదాలు రావడానికి, మానసికంగా ఇబ్బందులు, తల్లితో విభేదాలు, అదేవిధంగా కొంత బంధువర్గంలో. ఎందుకంటే ఇక్కడ మరలా ఏమవుతుందంటే, పంచమ స్థానాధిపతి, అష్టమ స్థానాధిపతి, తృతీయాధిపతి, దశమాధిపతి, షష్టమాధిపతి, ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కొన్ని. కాబట్టి కొంతవరకు సిబ్లింగ్స్తో, ఎందుకంటే లగ్నాధిపతి శని అవుతాడు, తృతీయాధిపతి కుజుడు అవుతాడు. సో 1-3 కాంబినేషన్ ఏదైతుందో శత్రుత్వాలు వస్తూ ఉంటాయి. కాబట్టి సిబ్లింగ్స్తో ఉండేటువంటి కొన్ని గొడవలు కావచ్చు, ఇవన్నీ అనుభవించడానికి పుడతారు వీళ్ళు. మరి వీటన్నిటిని ఎలా తొలగించుకోవాలి, ఏ దానం ఇవ్వాలి? ముందుగా వీళ్ళు ఎక్కువగా చేయవలసినటువంటిది అన్నదానం ఎక్కువగా చేయాలి. బియ్యమైనా దానంగా ఇవ్వచ్చు. బియ్యం 1 కేజీ పావు, 2 కిలోల బియ్యం తీసుకొని 2 రకాల కూరగాయలు, ఒక తెల్లటి వస్త్రము కలిపి పురోహితుడికి దానం ఇవ్వచ్చు. రెండవది ఏంటంటే, సహజంగా ఇంట్లో అయితే అన్నం వండి ప్యాక్స్లా కట్టి దానం ఇవ్వడం ద్వారా కూడా మీ కర్మ తొలగిపోతుంది. మూడవది ఏంటంటే, మీరు పర్టికులర్గా ఈ అన్న సంబంధించినటువంటివే కాకుండా వాటర్స్ అవి మనకి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు ఎండాకాలంలో. అలా చలివేంద్రాలు పెట్టి మీరు నలుగురికి దాహం తీర్చడం ద్వారా కూడా మీ కర్మ పూర్తిగా తొలగించుకోవచ్చు. అంటే కొన్ని యాక్టివిటీస్ ద్వారా కొన్ని కర్మలు తొలుగుతాయి. ఎందుకంటే మన కర్మలు ఏర్పడిందే మనం చేసిన యాక్టివిటీ ద్వారా. మరి కర్మ ఏర్పడడం యాక్టివిటీ ద్వారా అన్నప్పుడు కర్మ తొలగడం కూడా మనం చేసే యాక్టివిటీ ద్వారా తగ్గుతుంది. రైట్, ఆ రకంగా చేయవచ్చు. అలాగే గోవులకి, ముఖ్యంగా గోవులకి ముల్లంగి, కీర ఇటువంటివి తినిపించడం ద్వారా కూడా తగ్గుతుంది మన కర్మ. వీటితో పాటు
లలితా సహస్రనామాల్లో ఏ నామస్మరణ చేస్తే మీకు కర్మ తొలగుతుంది. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడినటువంటిది మన పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు, బ్యాడ్ కర్మ తొలగిపోవాలి అని అంటే ఒకటే మార్గం లలితా సహస్రనామాలు చేయడం. ఇక రెండవది సూర్య నమస్కారాలు చేయడం. మూడవది మీ ఒళ్ళు వంచి దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఏదైనా సేవ చేయడం. అయితే ఇక్కడ లలితా సహస్రనామాలకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటంటే ఒక్క నామము మీరు ఎన్నో జన్మల నుంచి చేస్తూ వస్తున్నటువంటి కర్మల్ని దగ్ధం చేస్తున్నట్టు. ఎందుకంటే మనకి పెండింగ్ కర్మాస్ చాలా ఉండిపోతాయి. మనం అనుకుంటాం నెక్స్ట్ జన్మది మాత్రమే అనుభవించాలని. కాదు, దానికంటే ముందు ఎన్నో జన్మలది ఎక్కడో వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అది పుణ్యము పాపము రెండు విధాలుగా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు లలితా సహస్రనామాల్లో పర్టికులర్గా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత ఈ నామాన్ని చేయండి. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః. మళ్ళీ చెప్పమంటారా? ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః అని చెప్పి చేసుకోండి. అయితే ఈ నామం చేసుకునేటప్పుడు మరి దీనికి అర్థం తెలియాలి కదా. మీరు ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క పాల భాగం అంటే నుదుటి భాగం ఎలా ఉంటుందట, అష్టమి చంద్రుడిలా ఉంటుందట. అష్టమి చంద్రుడు ఎలా ఉంటాడంటే అర్ధచంద్రాకారంలో ఉంటాడు చంద్రుడు. కాబట్టి అమ్మవారి యొక్క నుదుటి భాగము అష్టమి చంద్రుడిలా సగము చంద్రుడిలాగా వెలిగిపోతూ ఆ యొక్క పాలభాగం అంత చక్కగా ఉంది అని దాని యొక్క అర్థం అన్నమాట. అలా మీరు నామస్మరణ చేసుకుంటూ అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః అని. మనం ఏమనుకున్నాము, మానసికమైన ఇబ్బందులు పడుతుంటారని చెప్పి అనుకున్నాం. కుంభం వారు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మల వల్ల. మనసుకు కారకుడు ఎవరు? చంద్రుడు. అమ్మవారి యొక్క రూపంలో అమ్మవారి యొక్క పాలభాగాన్ని అర్ధచంద్రాకారంలో ఉందని చెప్పి భావించుకుంటూ చేస్తే ఏమవుతుంది, మనసు సంబంధించినటువంటివి ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నామో తొలగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది, మనము ఏవైతే కర్మలు చేస్తుంటామో అవన్నీ కూడా బ్రహ్మ మనకి ఒక జీవి జన్మించేటప్పుడు ఇది గుడ్ కర్మ చేశాడు కాబట్టి ఇవి చక్కగా ఇవి అనుభవించు, తెలుసో తెలియక అజ్ఞానంలోనే ఏదో బ్యాడ్ కర్మలు చేశావు కాబట్టి ఇవి అనుభవించని భూమి మీద మనకు జన్మని అంటే మన జన్మ జరిగేలా చేస్తూ ఉంటాడు బ్రహ్మ. అయితే ఎవరైతే అమ్మవారి భక్తులై లలితా సహస్రనామాలు నిత్యం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ కర్మలు తొలగిపోవడం వల్ల అమ్మవారు మరలా బ్రహ్మ అమ్మవారి యొక్క కింకరుడు పిలిచి, అంటే బ్రహ్మ ఒక్కడే కాదు అందరూ కింకరులు అమ్మవారికి పిలిచి ఈ నవగ్రహాలు కానివ్వండి, అష్టదిక్పాలకులు కానివ్వండి, దేవతలు అందరూ కూడా మరలా బ్రహ్మని పిలిచి మన రాతను మరలా రాయిస్తుందట. కాబట్టి ఈ యొక్క నామంతో మీ యొక్క జీవితాన్ని సార్థకతం చేసుకుంటారని, రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.